నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సంక్రాంతి నాటికి నగరంలో గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. మెడికల్ కళాశాలలను ప్రైవేట్గా అమ్మేస్తున్నారు, కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్ మండిపాటు. తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలి, పేపర్ మిల్లు వద్ద పరంపర కార్మికుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖపట్నంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారని, దానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని, వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. సదస్సు సందర్భంగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ చేయబోతున్నామని ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై లోకేష్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. అనంతరం సహచార మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్తో కలిసి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయ పెట్టుబడుల్లోనే కాకుండా ఎఫ్ఐల్లోనూ ఏపీ నెంబర్ 1గా నిలుస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వం, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల కంపెనీలు తమ పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంటున్నాయని వివరించారు. నేను యువగల పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచాను. నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే, మోహనాన్న తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా. ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు విన్నారు. ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండాలు వేసేది. సో పాదయాత్రలో అది చివరి గ్రామం, నైట్ హాల్ట్ ముందల గ్రామం. అందరికి ఆకలేసింది టీంకి. అమ్మ నీ పక్కన కూర్చుంటా, రా కూర్చో బాబు అని. అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా, ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, 30 సంవత్సరాలకు అక్కడనే కూర్చుని రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించింది. 2 బాగా చదివారు. భర్త మద్యంకి చనిపోయారు. సో 2 పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. ఇంతేకాదు, నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా, యువతని కలిసినా, లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులు ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని. వరుసగా కురుస్తున్న వర్షాలు, తుఫాన్ పరిస్థితుల వల్ల నగరంలోని రోడ్లు చాలా వరకు పాడయ్యాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రజలు, వాహన చోదకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక కంబాల చెరువు, ఆయకార్ భవన్ వద్ద మంగళవారం ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ తదితరులతో కలిసి పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై గుంతలు పూడ్చే పనులను ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోనూ గుంతలు పూడ్చి సంక్రాంతి నాటికి రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటు 11 కోట్ల రూపాయల ఎన్క్యాప్ నిధులతో జంక్షన్లను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు టెండర్లు పిలుస్తున్నామని, డిసెంబర్ నెలాఖరుకి ఆ పనులు కూడా పూర్తవుతాయని అన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ అన్ని రహదారులపై జరుగుతున్న మరమ్మతులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పనులు పూర్తి స్థాయి నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో మనం పాచ్ ఫ్రీ ప్రోగ్రామ్ గురించి అదే ఎమ్మెల్యే గారి ఆధారంలో మనం ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇప్పటిదాకా ఆల్రెడీ మనము అదే 507 పాచ్ హోల్స్ ఇక్కడ మొత్తం సిటీ ఏరియాలో పరిధిలో బీటీ తర్వాత సీసీ రోడ్స్లో అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ మేజర్ పాచ్ హోల్స్ ఉన్నాయి ఫస్ట్ అదే ఐడెంటిఫై చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసాము. వేరే వార్డ్ ప్రకారంగా వేరే చేంజెస్ ఇచ్చి ఇప్పుడు వర్క్ అన్ని ప్లేసెస్లో కామన్గా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ 79 పాచ్ హోల్స్ క్లియర్ అయింది. మిగతా కూడా ఇప్పుడు చేంజెస్ స్టేజెస్లో ఉన్నాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్టేజెస్లో ఉన్నాయి. మన ఐడియా ఇది ఒక నెలలో మనం ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఇమీడియట్లీ ఆ తర్వాత ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ తర్వాత ఎవరైనా బయట నుంచి కూడా వస్తే దే కెన్ సీ డైరెక్ట్లీ అన్ని రోడ్స్లో దేర్ ఇస్ నో పాచోల్ అలాగా మనం ప్లాన్ చేసాము. సో దట్ ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వాట్ ఎవర్ లెగసీ మనకి అదే పాచోల్స్ ఉన్నాయి లేకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకి సైక్లోన్ కూడా వచ్చింది, దాంట్లో కొన్ని డ్యామేజెస్ అయింది చిన్న. సో ఈ డ్యామేజెస్ మనము ఆల్రెడీ ఎస్టిమేట్ పెట్టాము. ఇందులో టోటల్ 10 lakhs ఖర్చు పెట్టి ఫస్ట్ ఇది 507 పాచోల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ అ నేచురల్ ప్రాసెస్ దట్ కంటిన్యూస్గా ఇట్ విల్ బి ఆల్ రోడ్స్, ఆల్ బిజీ రోడ్స్, అన్ని సీసీ రోడ్స్, ఆల్ మేజర్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒక పాచోల్ కూడా లేకుంటే మనం అదే అరేంజ్ చేస్తాము. స్వతహాగా 2 నెలలు అనుకుంటా వర్షాకాలం, దాని తర్వాత చిన్న జల్లులు వస్తాయి దివాళీకి. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే 4 నెలలుగా ఎప్పుడు సైక్లోన్ వస్తుందో అర్థం కావట్లేదు. హెవీ పోరింగ్, దానివల్ల రోడ్స్ చాలా బాగా దెబ్బతిన్నాయి. రాజమండ్రి సిటీలో ఎప్పటికప్పుడు ప్రజలు అనేక విధాలుగా అనేక మాధ్యమాల్లో తెలియచేస్తున్నారు ఇక్కడ బాగాలేదని. వాళ్ళు తెలియచేస్తున్న అన్నీ కూడా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లు వేద్దామని గౌరవ కమిషనర్ గారు మేము ఆలోచిస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు మాకు వాతావరణం అడ్డపడతా ఉంది. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది ఒక సాకు కాదు, ఇది వాస్తవం. అలాగని వర్షం వల్ల వేయలేకపోతున్నామని చెప్పడాన్ని కూడా ఒక సాకుగా తీసుకోవట్లా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సచివాలయాల పరంగా ఎన్ని పాటోల్స్ ఉన్నాయి, సుమారు 507 పాటోల్స్ ఉన్నాయి. దాంట్లో బాగా దెబ్బతిన్న ఈ 79 పాటోల్స్ ఫిల్ చేసి ఉన్నాం. ఫిల్ చేయక ఇంకా 428 ఉన్నాయి. 428 పాటోల్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. మొదటిగా కంబాల్ చెరువు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పర్యవేక్షణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ స్థానిక 13వ డివిజన్లో వైసీపీ మహిళా అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి, మూర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్గాని భరత్తో పాటు వైసీపీ రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పేదలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగన్ 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటుకి అమ్మేస్తోందని ఆరోపించారు. మెడికల్ కళాశాలల స్థలం, భవనాల నిర్మాణాల విలువ సుమారు 1,00,000 కోట్ల వరకు ఉంటుందని, వాటిని కాపాడుకోవడానికే ఈ సంతకాల సేకరణ జరుగుతోందన్నారు. సంతకాలను గవర్నర్కు అందజేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, గుర్రం గౌతమ్, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, మూర్తి నాగేశ్వరరావు, అను యాదవ్, అనంతలక్ష్మి, కృష్ణవేణి, సుందర్ సింగ్, బిల్డర్ చిన్న, రాయుడు, గణేష్, మునేశ్వరరావు, అరీఫుల్లా ఖాన్, గౌస్, పిత రామకృష్ణ, రేగుళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి వెళ్తే డబ్బు అడుగుతే ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లా. అన్యాయం అండి, దారుణం కదా. 36 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు కాదు అంటే ఎకరానికి 5,000 గజం, కోటి సంతకాలు తీసుకోవాలి ప్రజలందరి చేత. ఎమ్మెల్యే మామూలు నెలకి 1,40,000 ఇవ్వాలని చెప్పి వాయిస్ రికార్డు దొరికింది. 1,40,000 ఇస్తే 10 రూపాయలు
20 రూపాయలు బాటిల్ మీద పెంచేసుకుని అమ్ముకోవచ్చు. ఎమ్మెల్యే గారు మొత్తం అంతా సెట్టింగ్ చేసేస్తారు, మనం రేట్ ఎక్కువ వేసి అమ్ముకోవచ్చు అని చెప్పి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ దొరికితే దాన్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చూపించారు. గతంలో ఇలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజమండ్రికి మధ్య రాంబాబు అని ఆయన వాయిస్ రికార్డ్ దొరికింది. మద్యం బాటిల్ మనం ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఎంత రేటు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం కూర్చుని ఆనంద్ ఏజెన్సీలో కూర్చుని మాట్లాడుకుందాం. అసలు వీళ్ళు దేనికున్నారు అంటే ప్రజల మీద పడి దోచుకు తినడానిక? ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటా ఉన్నారు. అంటే బాటిల్ తయారు చేస్తారండి వీళ్ళే. కూడా ఈ కష్టకాలంలో ఎవరెవరు వచ్చారు ఏంటనేది కంపల్సరీగా మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఏం చేస్తారంటే మామూలు అందరూ వస్తారు, కానీ కష్టకాలంలో వచ్చేవాడు నిజమైన కార్యకర్త. వాళ్ళందరినీ కూడా గుర్తించుకోమని చెప్పి తెలియపరుస్తూ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అసలు రచ్చబండ అనేటువంటి కార్యక్రమానికి ఆద్యుడు ఎవరమ్మా? మా జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయితే 2 సార్లు నేను శాసనసభ్యుడికి ఎన్నికైనటువంటి గొప్ప అదృష్టం నాకు దక్కింది. ఇంకా రాజకీయాల్లో నేను అనుకుంటాను అంతకు మించిన సువర్ణ అక్షరాలతో ఇంక మరి ఏమీ లేదు అలాంటి రోజులు. ఎందుచేత చెప్తున్నానంటే ఇవాళ పక్కన డాక్టర్ గారు ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన డాక్టర్గా ఉండి ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత 2004లో మీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ప్రజల్లోకి వెళ్తే మాకు దేవుళ్ళలో చూసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ కళలుగా మిగిలిపోకూడదు, వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పి స్వసంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు సంకల్పించి 7 మెడికల్ కాలేజీలు ఆయన టైంలోనే ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూటమి నాయకులందరూ కూడా, కూటమిని కూడా అనకూడదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రమే, వీళ్ళు దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, టెండర్లు పిలిచారు. మీకు అందరికీ తెలిసిన విషయం నాకు తెలియదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక సీటు ₹1 కోటి పైనే, 1 నుంచి 1.5 కోటి. అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే సంవత్సరానికి 10,000. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంతా వ్యాపారం అయింది, ఎప్పుడు సేవ చేద్దామని ఉండదు. సో ఇవన్నీ అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. సో వీటిని దీన్ని మనం ప్రతిఘటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా మీ మీద ఉంది, మా మీద కన్నా కూడా. మన రౌత్ సూర్యప్రకాష్ గారు ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా నేను మహిళా అధ్యక్షురాలుగానే కంటిన్యూ అయ్యాను. అలాగే మన భర్త సార్ ఏం చేశారంటే మన అమ్మను ఎప్పుడు ఇంకా సిటీలోనే కాదు జిల్లా లెవెల్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో నాకు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. కానీ ఇదంతా జరిగిందంటే నా పేట మహిళలందరూ కూడా నా వెనకాలండి నడిపించారు. ఏ పనిపాటులో అయినా సరే వారికి ఎప్పుడు కూడా ముందుండి ఎవరేమొచ్చి అడిగినా సరే నేను రాత్రి అయినా పగలైనా నేను ఎక్కడికైనా స్టేషన్లో అయినా అర్ధరాత్రి రోడ్లు అయినా ఏ గొడవలైనా సరే మగవాళ్ళు వెళ్తారో లేదో తెలియదు కానీ అర్ధరాత్రి అయినా సరే నా నాగేశ్వర గారు కూడా చెప్పుకుంటా సైలెన్స్గా దిగి నేను వెళ్ళిపోయి ఆ పని చూసుకొని వచ్చి మళ్ళీ సైలెన్స్గా వచ్చేదాన్ని. మోందా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని, రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 221 కుటుంబాలకు 3.61 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పట్టణ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలోని వార్డులకు చెందిన మోందా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ₹1000 చొప్పున ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు 3000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అర్బన్ తహసీల్దార్ PHGR పాపారావు, స్థానిక నాయకులు వడ్డీ వరప్రసాద్, శీలం గోవింద్, రొంపిచెర్ల ఆంథోనీ, గొందేసి హరినాథ్ రెడ్డి, కొప్పిశెట్టి చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోందా తుఫాను కారణంగా బాధితులైన వృత్తిదారులకు సహాయం చేయాలనే లక్ష్యంలో చంద్రబాబు గారు ప్రధానంగా సహాయం చేస్తున్నారు. 24 గంటలు గడవకుండానే వారికి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు. నిత్య జీవితావసర వస్తువులు ఇచ్చారు, క్యాంపులు పెట్టించారు. కరెంట్ ఎక్కడన్నా పోతే వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు.
ఇవాళ ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది. అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులకు కూడా 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ నూనె ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు. మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున, ఇంట్లో ముగ్గురుంటే 3000, ఇద్దరుంటే 2000, ఒకళ్ళుంటే 1000 చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గతంలో ఏనాడు జరగల. అంతకుముందు 14-19 మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునే విధానం చూసాం. మరలా ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు. వారు బాధితులా కాదు, వారు ఉత్తిపోయింది, పని లేదు, వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని వేడుకుంటాం. తమను నమ్మించి మభ్యపెట్టి తీరని అన్యాయం చేసిన చిట్టూరు ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్లు పరంపర కార్మికులు 110 మంది డిమాండ్ చేశారు. పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న రహదారిపై కార్మికులు బైఠాయించి ధర్నా చేసి నిరసన తెలియజేశారు. వారి ఆందోళనతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. 3 టౌన్ సిఐ అప్పారావు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి రహదారిని ఖాళీ చేయించారు. కళ్యాణ్ అనే కార్మికుడు మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అయితే తమకు అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరిపై 6 నెలల క్రితం ఫిర్యాదు చేశామని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గణేష్ అనే కార్మికుడు మాట్లాడుతూ ప్రవీణ్ చౌదరి చేసిన అన్యాయం కారణంగా 110 మంది రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి భరత్ కొమ్ము కాయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మమ్మల్ని మోసం చేసి మారుమూల దాక్కొని విలాసవంతంగా ఉన్నారని ఆయన విమర్శించారు. మేము గతంలో ప్రవీణ్ చౌదరి మీద కంప్లైంట్ ఇచ్చాము. మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పటికొచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు. అతని కొమ్ము కాస్తున్న మాజీ ఎంపీ భర్త గారి పైన మేము ఒక్కసారి ఒక మాట అడగదలుచుకున్నాము. సార్, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. పేపర్ మిల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరిని మీ మనిషి అని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ కూడా మీ పార్టీలోనే ఉన్నాడు. మాకు జరిగిన అన్యాయానికి మీరు ఎప్పుడైనా సరే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ఒక్కసారైనా మీరు మా సమస్యపై స్పందించారా? ఒక్కసారైనా సరే స్పందించారా? ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరి మా మనిషి దగ్గర ఒక 5 లక్షలని, 2 లక్షలని, 10 లక్షలని అలా అమౌంట్ తీసుకున్నారు. ఇప్పుడు మేము అతని మీద కేసు పెట్టాము. కేసు పెట్టి దగ్గర ఒక 6 నెలల పైన అవుతుంది. ఇప్పటికొచ్చి ఎటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ చర్య తీసుకోలేదు. మేము ఈరోజు మా ధర్నా కోసం మాకు జరిగిన అన్యాయం దానికోసం మేము ఈ ధర్నాను చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ రోజున మేము రోడ్డు మీద పడి ఇలాగ పడిగాపులు కాస్తున్నాము. ఎందుకంటే ఇదంతా దానికి కారణం మమ్మల్ని మోసం చేసి ఎక్కడో మారుమూల దాక్కుని ప్రవీణ్ చౌదరి ఈ రోజున లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళకి వెనకతల భర్త గారు కూడా సపోర్ట్ చేసి ఆయనకి అండగా ఉండి ఏవి కాకుండా ఆయన దాచిపెట్టి మమ్మల్ని ఈ రోజున 110 మందిని రోడ్డు మీద పడేశారు. మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. ప్రతిసారి రావడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. మాకు అన్ని ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేసినా మాకు ఏ రూపాయి కలిగినా సరే దానికి అంతరికి కూడా వాసి గారు అలాగే అలా పెద్ద ఆయన నాన్నగారు కూడా చేశారు. ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఈ ఎండలో ఇంతమంది ఒక పిల్లలందరూ చూసన్నా మీరు దయించి ప్రవీణ్ చౌదరి గారు అరెస్ట్ చేసి మాకందరూ న్యాయం చేసే వరకు మీ అక్కడి నుంచి కదలమని, మేము చావుగానే వెనకాడమని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కాలు పట్టుకొని చెప్తున్నామండి. ఇది ఒక్క మా సాయం చేయడానికి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో రెజ్లింగ్ మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజియట్ కమ్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ పోటీలను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ పోటీలలో విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు 51 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. ఉమెన్ ఫ్రీ స్టైల్ 50 నుండి 76 కేజీల కేటగిరీ వరకు జరిగాయి. వీటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను యూనివర్సిటీ టీమ్గా ఎంపిక చేసి రాజస్థాన్ కోట విశ్వవిద్యాలయంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే సౌత్ జోన్ పోటీలకు హాజరవుతారు. అలాగే రెజ్లింగ్ మెన్ పోటీలు ఫ్రీ స్టైల్ విధానంలో 57 కేజీల నుంచి 125 కేజీల కేటగిరీ వరకు క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటుకున్నారు. రిజిస్ట్రార్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు ఆచార్య కెవి స్వామి, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఎస్ఎస్ మూర్తి, ఆర్గనైజింగ్ చైర్మన్ ఆచార్య డి జ్యోతిర్మయి, అబ్జర్వర్ డాక్టర్ బివి నరసింహరాజు, సెలక్షన్ కమిటీ మెంబర్లు కె కనకదుర్గ, ఏ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.
by far discipline and the spirit of competition. And it also deals with values that lie within the heart of sportsmanship. Our university has always been committed to promoting sports and physical education alongside academic excellence. We firmly believe that sports play a vital role in shaping the personality of our students. We are aiming to build qualities such as team spirit, encourage leadership, perseverance, respect for rules, and resilience in adversity. Through events like this, we aim to provide a platform for our students to exhibit their talent, test to their abilities, and learn valuable life lessons that extend far beyond wrestling mat. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. ఇది ప్రైవేట్ టెంపుల్ కనుక ప్రభుత్వానికి బాధ్యత లేదనడం దారుణమన్నారు. మరి ప్రభుత్వం ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. మార్గాని ఎస్టేట్లోని సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భరత్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6గురు, సింహాచలం దేవస్థానం దగ్గర 8 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తావించారు. ఒక గ్రామంలో 25,000 మంది భక్తులు గుడికి వచ్చారంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు. వరుసగా దుస్సంఘటనలు జరుగుతున్నా ఇంకా నిర్లక్ష్యమేనా అని ఆయన అడిగారు. గత పుష్కరాల్లో 29 మంది చనిపోవటానికి చంద్రబాబు ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. ఈవీఎం ఎమ్మెల్యే ఆయన అనుచరులు రాజమండ్రి ప్రతిష్టను మంటగలుపుతుంటే ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. ఓ పక్కన మద్యం సిండికేట్లు నడుపుతా ఉన్నారు, వీళ్లే దొంగ మద్యం తయారు చేస్తూ ఉన్నారు, వీళ్లే రేట్లు నిర్ణయించుకుని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా నిస్సిగ్గుగా జరుగుతూ ఉంటే ఓ పక్కన జోగి రమేష్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? అసలు అర్థం కాని అంశము. ఇక్కడ సాక్షాత్తు స్థానికంగా రాజమహేంద్రవరం నగరం ప్రతిష్ట మట్టి కొలిపే విధంగా, దిగజార్చే విధంగా ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఇంత దారుణాతి దారుణంగా అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వము ఎందుకు యాక్షన్ తీసుకోదండి? ఎందుకు ఈ ఈవీఎం ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? నేరుగా జరుగుతూ ఉంది, డైరెక్ట్గా జరుగుతూ ఉంది. మొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మధ్య రాంబాబు చేశాడు, ఇప్పుడు వాళ్ళ మాజీ కార్పొరేటరు ఎమ్మెల్యే ఒక సమీప బంధువు డైరెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఇలా కలెక్షన్లు చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం? నెలకి 1,40,000 రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యేకి 3 రూపాయలు ఇవ్వాలంట. మళ్ళీ ఆయన అడుగుతూ ఉన్నాడు, అవతలాడు పెంచారండి రేట్ అని అడుగుతూ ఉన్నాడు. అంటే నేను ఇలా ప్రెస్ మీట్లు పెడతా ఉంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈవీఎం ఎమ్మెల్యేకి. ఇదొక ఆదాయం, ఇదొక ఆదాయం. నేను చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ ప్రజలు తిరగబడే రోజుల దగ్గరికి వచ్చాయి. ఇలా నేరుగా ఇసుక సిండికేట్లు, మద్యం సిండికేట్లు, స్పా వ్యాపారాలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. మరి భ్రష్టు పట్టిస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తూ ఉంది? నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వీళ్ళిద్దరికీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఈవీఎం ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఆదిరెడ్డి శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ప్రభుత్వము తాలూకా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ శాసనసభ్యులు, ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు
నేరుగా డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లో చేసినట్టు డబ్బులు కలెక్షన్లు చేస్తూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? కోటిలింగాలపేట మత్స్యకారులకు ప్రభుత్వ సహకారంతో సమకూర్చిన 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, లీటర్ నూనె ప్యాకెట్, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను 145 కుటుంబాలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. విపత్తు సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల వేట నిషేధం సమయంలో ఇంటికే పరిమితమైన మత్స్యకార కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. కొద్ది రోజుల క్రితం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సహకారం అందించడం జరిగిందన్నారు. గట్టుపై ఉన్న బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సహకారంలో నేడు బాధితులకు సహాయం అందించామన్నారు. ఇక నుంచి 145 కుటుంబాలకు అండగా ఉంటామని, కష్ట సమయాల్లో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సాయం అందించామని, ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మత్స్యకార కుటుంబాలను వారు కోరారు. సైక్లోన్ ప్రభావం వల్ల వేట నిషేధం ప్రభుత్వం విధించిందో మీరందరూ కూడా ఆ వేట నిషేధ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం వల్ల మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, ప్రతిసారి కూడా మీరు ఆవేదన చెందేవారు. ఏంటంటే లంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి మేము తీసుకొచ్చి ఈ యొక్క సైక్లోన్ నిర్వాసితుల కేంద్రాల్లో పెట్టేవాళ్ళం. ఆ లంకల నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఈ గట్టమ్ముటే ఉంటా ఉన్నాం. వేట నిషేధ సమయంలో మేము వేటకి వెళ్ళట్లేదు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ప్రభుత్వాల నుంచి రావట్లేదంటే ఆ రోజు మీ అందరికీ మాట ఇచ్చా, ముందుగా నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీకు ఆదుకుంటా, తర్వాత ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులకు ద్రోహం చేస్తోందని, అవి రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు స్పష్టం చేశారు. ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో 4 చోట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, పేపర్ మిల్, గోల్డ్ స్పాట్ తదితర ప్రాంతాలలో జెండాలను మధు, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు ఎగరవేశారు. వారు మాట్లాడుతూ బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి ఏర్పడిందని, నాటి నుంచి కార్మిక వర్గ హక్కుల కోసమే కాక దేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఏఐటియుసి నాయకులు సప్పారమణ, నల్ల రామారావు, దెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేముడు, బాబు, రెడ్డి వెంకట్రావు, సత్యనారాయణ, రాజు, హరినాథ్, వేణు, డి దుర్గమ్మ, గిరి, కాకి శారద తదితరులు పాల్గొన్నారు. అలాగే రామారావు గారు మీరేయండి, రామారావు గారు మీరు, భగత్ సింగ్ గారు మీరు ఎదురేయండి. సోషలిస్టు విప్లవం ఏర్పడింది కామెడు మనం దండేసిన మహానుభావుడు కామెడు లెనిన్ నాయకత్వం. ఈ నేపథ్యంలో ఆ గారులు ఇక్కడ 1920 అక్టోబర్ 30 పిడిరగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి 2లో వేంచేసి ఉన్న శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి హుకుంపేట పిఎసిఎస్ మాజీ చైర్పర్సన్, పిడిరగొయ్యి మాజీ ఉప సర్పంచ్ బొప్పన సుబ్బారావు, స్థానిక టీడీపీ నాయకుడు వల్లేపల్లి బాబుఖాన్ చౌదరి తదితరులు ఇచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఉత్సవాల నిర్వహణతో పాటు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో హరిహర క్షేత్రాన్ని భక్తులందరూ దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సంక్రాంతి నాటికి నగరంలో గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. మెడికల్ కళాశాలలను ప్రైవేట్కి అమ్మేస్తున్నారు, కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్ మండిపాటు. తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలి, పేపర్ మిల్లు వద్ద పరంపర కార్మికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.